ఎన్టీఆర్‌ది 'దేవరా' నుంచి ట్రైలర్ వచ్చింది కదా! చూసారా? చూసిన ఇప్పుడు ఎలా అనిపించింది? సేమ్ కంటెంట్ ఉన్నట్టుంది. పుష్పలో ఉన్నట్లే దీంట్లో కూడా సేమ్ పెట్టారు అనుకుంటున్నా. హీరోయిన్కి హీరోకి సెట్ అవ్వలేదు, అది చేంజ్ చేయాల్సింది. ఇంకా ఫ్రెండ్షిప్ కూడా సేమ్ పెట్టారు. అంటే మనం ఏదైనా కొత్తగా ట్రైలర్ చూస్తే ఏదో డిఫరెంట్ అనిపిస్తుంది. మీకు ఫస్ట్ రియాక్షన్ ఏంటి ట్రైలర్ చూడగానే? రియాక్షన్ అంటే ఎన్టీఆర్ అన్న లుక్ హైలైట్ ఉంది, కానీ సేమ్ కంటెంట్ పెట్టారు. కామెంట్ సెక్షన్లో కూడా 'ఆచార్య 2' ట్రైలర్ అనేసి ఇలా కామెంట్స్ వస్తున్నాయి కదా! ఏమని? నా లైట్ అట్లానే ఉంది. ఇంకా నాకు తెలిసినంత వరకు పుష్పాలేది ఇంకా సేమ్ ఫ్రెండ్స్ కంటెంటే పెట్టారు. ఏం కొత్తగా అయితే అనిపించలే నాకైతే. హీరోయిన్ చూస్తుంటే ఏమనిపించింది? హీరోయిన్ బాగుంది, కానీ సెట్ అయ్యే క్యాండిడేట్ పెట్టింటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా చూడాలనిపిస్తుంది. ఎన్టీఆర్కి సాంగ్ మాత్రం సై ఉంది, సాంగ్స్ మస్తున్నాయి. ట్రైలర్లో ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి ఎన్టీఆర్కి? ఎలివేషన్స్ హైలైట్ పెట్టారు ట్రైలర్లో. ఇంకా అందరు అవే షోలు పెడతారు కదా, ఇంకా సేమ్ కంటెంట్. విజువల్స్ ఎలా ఉన్నాయి అంటే మొత్తం సముద్రం విజువల్స్, విఎఫ్ఎక్స్ అన్నీ హైలైట్ పెట్టారు. మంచిగా న్యాచురల్గా అనిపించింది మొత్తం, బాగుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ ఉన్నాడు కదా, అతని క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు ట్రైలర్? విలన్ ఆయన నేను ఫ్రెండ్ అనుకున్నాను. నేను దాంట్లో విలన్ అనుకోలే. అంటే ఇంకంతే, ఇంకేమైనా అంటే ఫైట్స్ ఎలా అనిపించినాయి? చూపించిన దాంట్లో ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఫైట్స్ మొత్తం అయితే లేవు కదా, చూసిన కాడికైతే మంచిగా పెట్టారు. మూవీలో చూసిన తర్వాత చెప్తారు ఇవన్నీ ఫైట్స్ ఎట్లున్నాయి, ఇవి ఎట్లున్నాయి. సాంగ్స్ లాస్ట్ టైం టీజర్ చూసారు కదా మీరు? టీజర్ చూసారా? చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసిన డైరెక్ట్. సాంగ్స్ కూడా రిలీజ్ అయినాయి కొన్ని. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ మస్తు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఒక సాంగ్లో అది ఏదో కాపీ కొట్టినట్లు ఉంది. సోప్ యాడ్ అని చెప్పేసి అదే నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన, అది కొంచెం కాపీ కొట్టినట్లే ఉంది లైట్. హిట్ కొడుతుందని టీఆర్ అన్న బట్టి మామూలుగా ఫస్ట్ డే అయితే మంచిగా నడుస్తుంది. తర్వాత ఇంకా కంటెంట్ మనం వెరైటీ అనిపిస్తే అందరికీ చూస్తారు. హిట్ ట్రైలర్ చూసి చెప్పలేము కదా, మొత్తం ట్రైలర్ అయితే చూసి చెప్పలేము ఈజీగా. అంటే రాజమౌళి మూవీస్ తర్వాత అన్ని ఫ్లాప్సే ఉంటాయని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. మరి ఇదే కొనసాగబోతుందా మరి ఎన్టీఆర్కి? ఏమో చెప్పలేం బ్రో. అదైతే రామ్ చరణ్ ఎన్టీఆర్ చేసారు కదా, అంత అయితే కొట్టలేదు హిట్. వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం? వెయిట్ చేస్తున్నా, చూసిన తర్వాత మళ్ళీ రివ్యూ. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ అండి. 'దేవరా' నుంచి ట్రైలర్ వచ్చింది కదా, ఎలా ఉంది చూసారా? చాలా బాగుంది. చాలా ఎక్స్పెక్ట్ చేయాలి అంత బాగా వస్తుందని. చాలా బాగుంది. ఎందుకైనా కొట్టాల శివ గారు కాబట్టి ఆయన బాగా చేస్తారు. ఎందుకంటే నేను కూడా దేవరాలో వెళ్ళాను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా. చాలా ఎక్స్పీరియన్స్ బాగుంది. నేను షూటింగ్లో పాల్గొన్నాను. చాలా థ్యాంక్స్ అందరికీ. చాలా బాగుంది. ఇంకా సినిమా కోసం వెయిటింగ్. ట్రైలర్లో మీకేం బాగా నచ్చింది? ట్రైలర్లో అన్న సైఫ్ అలీ ఖాన్ ఫైట్స్, సో అతను బాగా చేశాడు. సో మేము అందరం బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా బాగా ఎంజాయ్ చేసాం షూటింగ్లో. ఎన్టీఆర్ గారు ఎలా ఉన్నారు? ఎన్టీఆర్ లుక్స్ సూపర్ ఎక్సలెంట్. ఆయనకేమి, ఆయన వాళ్ళ మనవడు కాబట్టి, నందమూరి తారక రామారావు గారు మనవడు కాబట్టి బాగా చేస్తాడు. రాజమౌళి మూవీ తర్వాత ఎవరి మూవీ అయినా ఫ్లాప్లు ఎక్కువ ఉన్నాయి. మరి ఎన్టీఆర్ కూడా అలాగే అవుతుంది అంటారా, లేదంటే హిట్ కొడతాడు? అది మనం చెప్పలేము. సినిమా రిలీజ్ అయినా చెప్తాం, హిట్ అవుతుంది అనుకుంటున్నాం. మ్యాక్సిమం 100% పాజిటివ్గా ఆలోచించాలి. సో తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఆడియన్స్ ఇష్టం. అది హీరోయిన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? జాన్వీ కపూర్ చాలా బాగా చేసింది. చాలా గ్లామరస్గా, నీట్గా యాక్టింగ్ బాగా చేసింది. అంటే చాలా మంది సెట్ అవ్వలేదు హీరోయిన్ పక్కన. అవన్నీ రూమర్స్ అండి. రూమర్స్ పెట్టి ఎప్పుడు మనం చూడకూడదు. ఒక సినిమా వెళ్ళేటప్పుడు మనం ఓన్గా చూడాలి. మనకి నచ్చిందా లేదని మనం చెప్పాలి, అంతేగాని అవతల నచ్చిందా లేదని మనం చెప్పకూడదు. అది ట్రైలర్ ఎలా వచ్చిందో లేదు, అప్పుడే ట్రోల్ స్టార్ట్ అయ్యి 'ఆచార్య 2' ట్రైలర్లా ఉంది. ఆచార్య అదేం లేదండి. దేవరా సూపర్ హిట్ సినిమా సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ దేవరా టీమ్. ఇంకా ట్రైలర్లో మీకు ఏం బాగా నచ్చిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మొత్తం విఎఫ్ఎక్స్ ఉన్నాయి కదా, ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. మంచిగా ఎడిటింగ్ కూడా బాగా వచ్చింది. చక్కగా బీజిఎం బాగుంది. అనిరుద్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా సినిమా కోసం వెయిటింగ్ అందరం. ఎలా ఉన్నాయి ట్రైలర్లో చూపించిన ఎలివేషన్స్? బాగానే ఉన్నాయి. ఎలివేషన్స్ ఏముంది, చక్కగా ఆయన కొట్టాల సేవ కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. సో ఆయన మనం ఆయనకి ఏమి మార్క్ చేయకూడదు. సో అంతా బాగానే చేస్తాడు. సో హోప్ సినిమా బాగా సక్సెస్ అవుతుందని కోరుకుంటాం. వెయిట్ చేస్తున్నారు మరి మూవీ కోసం? వెయిట్ చేస్తున్నాం. అది సాంగ్స్ కొన్ని రిలీజ్ అయ్యాయి కదా, ఏ సాంగ్ బాగా నచ్చింది? చుట్టూ మళ్ళీ చుట్టేసావే అను మనం రిలీజ్ అయింది కదా ఇంకోటి, ఆ సాంగ్.
అంటే ఆ ఫస్ట్ సాంగ్ అదే సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది కదా, దాన్ని చాలా మంది ట్రోల్ చేశారు, రెక్సోనా సోప్ యాడ్. అవన్నీ ఇట్స్ ఓకే. చూసారా ట్రోల్స్? చూడలేదు. అంటే చాలా మంది సాంగ్ ట్రోల్ చేశారు. ఓకే, చూడలేదు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. దేవరా నుంచి ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో. టీజర్ మాత్రం సూపర్గా ఉంది. మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి ట్రైలర్ చూడగానే? ట్రైలర్ చూడంగానే ఒక గూస్ బాంబ్స్ వచ్చినాయి అన్నాడు. రియల్గా సూపర్ ఉంది టీజర్ మాత్రం. ఏం నచ్చింది ట్రైలర్లో మీకు బాగా? టీజర్లో మాత్రం డైలాగ్స్ అల్టిమేట్, ఫైట్స్ కానీ ఎలివేషన్స్, బీజిఎం అయితే ఇక కిరాక్ ఉంది బ్రో. చాలా బాగుంది. డైలాగ్స్ ఏం నచ్చింది? డైలాగ్స్ వచ్చేసి పని మీద పోయినాడు అయితే పని అవ్వగానే తిరిగేస్తాడు, పంతం మీద పోయినాడు నీ కొడుకు అని చెప్పేసి అని అంటాడు. అది బాగుంది. ఎలివేషన్ కానీ బీజిఎం కానీ సూపర్ కొట్టినారు బ్రో. అంటే చాలా మంది అప్పుడే కామెంట్స్ చేస్తున్నారు, ఆచార్య 2 ట్రైలరు డిఫరెంట్గా ట్రోల్ నెగిటివ్గా ట్రోల్ చేస్తూనే ఉంటారు బ్రో. కానీ ఈసారి మాత్రం దేవర మాత్రం తగ్గేదే లేదు. దాంట్లో మాత్రం ఎలాంటి ఫరక్ పడదు. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది. లుక్స్ ఎలా ఉన్నాయి ఎన్టీఆర్వి? లుక్స్ మాత్రం క్రేజీగా ఉన్నాయి బ్రో. కొత్తగా చూపించినారు టీజర్ కూడా. అంత ఎలివేషన్స్ కానీ ఏదైనా కానీ కొత్తగా చూపించినారు. చాలా బాగుంది. హీరోయిన్ జాన్వీ కపూర్ ఎలా అనిపించింది? హీరోయిన్ కూడా బాగానే సెట్ అయింది బ్రో. కానీ ఇన్స్టాలో ట్రోల్స్ వస్తున్నాయి కదా హీరోయిన్ సెట్ కాలేదనేసి. కానీ హీరోయిన్ కూడా బాగానే ఉంది, చాలా బాగుంది. సాంగ్స్ కూడా అల్టిమేట్ ఉన్నాయి. ఒక్కో సాంగ్ ఒక్కో వైబ్ ఉంది, మంచి వైబ్ ఉంది సాంగ్స్లో కూడా. అంటే సాంగ్స్ వచ్చినప్పుడు కూడా రెక్సోనా సోప్ యాడ్ ఇలా ట్రోల్స్ చేశారు కదా, అట్లా వేస్తూనే ఉన్నారు కానీ బాగానే ఉంది బ్రో. సాంగ్స్ మాత్రం బాగుంది. సాంగ్ బాగా నచ్చింది. దేవర బీజిఎం అయితే ఇంకా సూపర్గా నచ్చింది బ్రో. దేవర అని ఇట్లా మ్యూజిక్ అంతా చూసినాం, అది మాత్రం సూపర్గా నచ్చింది. విఎఫ్ఎక్స్ ఎలా అనిపించింది ట్రైలర్లో? మొత్తం చూపించినంత ఒక ఏరియాలో విఎఫ్ఎక్స్ ఎడిట్స్ కూడా బాగానే ఉన్నాయి బ్రో. విఎఫ్ఎక్స్ ఎడిట్స్ బాగానే ఉన్నాయి. మన మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? పక్కా బ్రో. ఫస్ట్ షో చూడాల్సిందే పక్కా దేవర. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మూవీ? ట్రోల్ చేసేవారు చేస్తూనే ఉంటారు బ్రో. అది ఎన్టీఆర్కి ఎలాంటి ఫరక్ పడదు దానివల్ల. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నంత కాలం ఎన్టీఆర్కి ఎలాంటి డోకా ఉండదు. 100% ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు కదా విలన్, ఎలా అనిపిస్తుంది అతని క్యారెక్టర్? బాగానే ఉంది బ్రో. కొత్తగా ఉంది, చాలా కొత్తగా చూపించినారు ఈ సినిమాలో అతన్ని. ఇంకా శ్రీకాంత్ చాలా మంది ఉన్నారు కదా. శ్రీకాంత్ అఖండ తర్వాత ఇదే అనుకుంటా విలన్గా. అఖండ మూవీ తర్వాత ఈ మూవీలో చాలా చాలా బాగా ఎలివేషన్ కానీ ఆయన బాడీ కానీ గెటప్ కానీ చాలా బాగుంది తనది. ఇంకా టీజర్ చూసారు? ఆల్రెడీ ముందు రిలీజ్ అయిన టీజర్ చూసారు? చూశాను. ఆ టీజర్ చూడగానే మీకు ఏమనిపించింది? ఈ ట్రైలర్ చూడగానే ఎలా అనిపించింది? టీజర్లో కంటే దీంట్లో ఇంకా బాగా చూపించినారు. ఇంక ఈరోజు రిలీజ్ చేయడం అనేది చాలా గ్రేట్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. హిట్ కొడతాడా మరి? పక్కా హిట్ కొడతారు బ్రో. ఎన్టీఆర్ది దేవరా నుంచి ట్రైలర్ వచ్చింది కదా, చూసారా? చూసినప్పుడు ఎలా అనిపించింది? సేమ్ కంటెంట్ ఉన్నట్టుంది, పుష్పలో ఉన్నట్లే దీంట్లో కూడా సేమ్ పెట్టారు అనుకుంటున్నాను. హీరోయిన్కి హీరోకి సెట్ అవ్వలేదు, అది చేంజ్ చేయాల్సింది. ఇంకా ఫ్రెండ్షిప్ కూడా సేమ్ పెట్టారు. మనం ఏదైనా కొత్తగా ట్రైలర్ చూస్తే ఏదో డిఫరెంట్ అనిపిస్తుంది. మీకు ఫస్ట్ రియాక్షన్ ఏంటి ట్రైలర్ చూడగానే? రియాక్షన్ అంటే ఎన్టీఆర్ అన్న లుక్ హైలైట్ ఉంది, కానీ సేమ్ కంటెంట్ పెట్టారు. కామెంట్ సెక్షన్లో కూడా ఆచార్య 2 ట్రైలర్ అనేసి ఇలా కామెంట్స్ వస్తున్నాయి కదా, నా లైట్ అట్లానే ఉంది. ఇంకా నాకు తెలిసినంత వరకు పుష్పాలేది ఇంకా సేమ్ ఫ్రెండ్స్ కంటెంటే పెట్టారు. ఏం కొత్తగా అయితే అనిపించలే నాకైతే. హీరోయిన్ చూస్తుంటే ఏమనిపించింది? హీరోయిన్ బాగుంది కానీ సెట్ అయ్యే క్యాండిడేట్ పెట్టింటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా చూడాలనిపిస్తుంది. ఎన్టీఆర్కి సాంగ్ మాత్రం సై ఉంది, సాంగ్స్ మస్తున్నాయి. ట్రైలర్లో ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి ఎన్టీఆర్కి? ఎలివేషన్స్ హైలైట్ పెట్టారు ట్రైలర్లో. ఇంకా అందరు అవే షోలు పెడతారు కదా, ఇంకా సేమ్ కంటెంట్. విజువల్స్ ఎలా ఉన్నాయి అంటే మొత్తం సముద్రం విజువల్స్ విఎఫ్ఎక్స్ అన్నీ హైలైట్ పెట్టారు. మంచిగా న్యాచురల్గా అనిపించింది, మొత్తం బాగుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ ఉన్నాడు కదా, అతని క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు ట్రైలర్? విలన్ ఆయన నేను ఫ్రెండ్ అనుకున్నాను, నేను దాంట్లో విలన్ అనుకోలే. అంటే ఇంకంతే, ఇంకేమైనా అంటే ఫైట్స్ ఎలా అనిపించినాయి? చూపించిన దాంట్లో ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఫైట్స్ మొత్తం అయితే లేవు కదా, చూసిన కాడికైతే మంచిగా పెట్టారు. మూవీలో చూసిన తర్వాత చెప్తారు ఇవన్నీ ఫైట్స్ ఎట్లున్నాయి, ఇవి ఎట్లున్నాయి. సాంగ్స్ లాస్ట్ టైం టీజర్ చూసారు కదా మీరు? టీజర్ చూసారా? ఇదే ఫస్ట్ టైం ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసిన డైరెక్ట్. సాంగ్స్ కూడా రిలీజ్ అయినాయి కొన్ని. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ మస్తు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఒక సాంగ్లో అది ఏదో కాపీ కొట్టినట్లు ఉంది, సోప్ యాడ్ అని చెప్పేసి. అదే నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన, కొంచెం కాపీ కొట్టినట్లే ఉంది లైట్. హిట్ కొడుతుందని డిఆర్ అన్న బట్టి మామూలుగా ఫస్ట్ డే అయితే మంచిగా నడుస్తుంది. తర్వాత ఇంకా కంటెంట్ మనం వెరైటీ అనిపిస్తే అందరికీ చూస్తారు. హిట్ ట్రైలర్ చూసి చెప్పలేము కదా, మొత్తం ట్రైలర్ అయితే చూసి చెప్పలేము. అంటే రాజమౌళి మూవీస్ తర్వాత అన్ని ఫ్లాప్సే ఉంటాయని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు.
మరి ఇదే కొనసాగబోతుందా మరి ఎన్టీఆర్కి? ఏమో చెప్పలేం బ్రో. అదైతే రామ్ చరణ్ ఎన్టీఆర్ చేసారు కదా, అంత అయితే కొట్టలేదు హిట్. వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం? వేడి చేస్తున్నా, చూసిన తర్వాత మళ్ళీ రివ్యూ. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ అండి. దేవరా నుంచి ట్రైలర్ వచ్చింది కదా, ఎలా ఉంది చూసారా? చాలా బాగుంది. చాలా ఎక్స్పెక్ట్ చేయాలి అంత బాగా వస్తుందని. చాలా బాగుంది. ఎందుకైనా కొట్టాల శివ గారు కాబట్టి ఆయన బాగా చేస్తారు. ఎందుకంటే నేను కూడా దేవరాలో వెళ్ళాను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా. చాలా ఎక్స్పీరియన్స్ బాగుంది. నేను షూటింగ్లో పాల్గొన్నాను. చాలా థ్యాంక్స్ అందరికీ. చాలా బాగుంది. ఇంకా సినిమా కోసం వెయిటింగ్. ట్రైలర్లో మీకేం బాగా నచ్చింది? ట్రైలర్లో అన్న సైఫ్ అలీ ఖాన్ ఫైట్స్, సో అతను బాగా చేశాడు. సో మేము అందరం బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా బాగా ఎంజాయ్ చేసాం షూటింగ్లో. ఎన్టీఆర్ గారు ఎలా ఉన్నారు? ఎన్టీఆర్ లుక్స్ సూపర్ ఎక్సలెంట్. ఆయనకేమి, ఆయన వాళ్ళ మనవడు కాబట్టి, నందమూరి తారక రామారావు గారు మనవడు కాబట్టి బాగా చేస్తాడు. రాజమౌళి మూవీ తర్వాత ఎవరి మూవీ అయినా ఫ్లాప్లు ఎక్కువ ఉన్నాయి. మరి ఎన్టీఆర్ కూడా అలాగే అవుతుంది అంటారా, లేదంటే హిట్ కొడతాడు? అది మనం చెప్పలేము. సినిమా రిలీజ్ అయినా చెప్తాం, హిట్ అవుతుంది అనుకుంటున్నాం. మ్యాక్సిమం 100% పాజిటివ్గా ఆలోచించాలి. సో తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఆడియన్స్ ఇష్టం. అది హీరోయిన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? జాన్వీ కపూర్ చాలా బాగా చేసింది. చాలా గ్లామరస్గా, చక్క నీట్గా, చక్క యాక్టింగ్ బాగా చేసింది. అంటే చాలా మంది సెట్ అవ్వలేదు హీరోయిన్ పక్కన. అవన్నీ రూమర్స్ అండి. రూమర్స్ పెట్టి ఎప్పుడు మనం చూడకూడదు. ఒక సినిమా వెళ్ళేటప్పుడు మనం ఓన్గా చూడాలి. మనకి నచ్చిందా లేదని మనం చెప్పాలి, అంతేగాని అవతల నచ్చిందా లేదని మనం చెప్పకూడదు. అది ట్రైలర్ ఎలా వచ్చిందో లేదు, అప్పుడే ట్రోల్ స్టార్ట్ అయ్యి ఆచార్య 2 ట్రైలర్లా ఉంది. ఆచార్య అదేం లేదండి. దేవరా సూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ హిట్. సినిమా సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ దేవరా టీమ్. ఇంకా ట్రైలర్లో మీకు ఏం బాగా నచ్చిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మొత్తం విఎఫ్ఎక్స్ ఉన్నాయి కదా, ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. మంచిగా ఎడిటింగ్ కూడా బాగా వచ్చింది. చక్కగా బీజిఎం బాగుంది. అనిరుద్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా సినిమా కోసం వెయిటింగ్ అందరం. ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? ట్రైలర్లో చూపించిన ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఎలివేషన్స్ ఏముంది, చక్కగా ఆయన కొట్టాల సేవ కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. సో ఆయనకి మనం ఆయనకి ఏమి మార్క్ చేయకూడదు. సో అంతా బాగానే చేస్తాడు. సో హోప్ సినిమా బాగా సక్సెస్ అవుతుందని కోరుకుంటాం. వెయిట్ చేస్తున్నారు మరి మూవీ కోసం? వెయిట్ చేస్తున్నాం. అది సాంగ్స్ కొన్ని రిలీజ్ అయ్యాయి కదా, ఏ సాంగ్ బాగా నచ్చింది? చుట్టూ మళ్ళీ చుట్టేసావే అను మనం రిలీజ్ అయింది కదా ఇంకోటి, ఆ సాంగ్. అంటే ఆ ఫస్ట్ సాంగ్, అదే సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది కదా, దాన్ని చాలా మంది ట్రోల్ చేశారు. రెక్సోనా సోప్ యాడ్ అవన్నీ ఇట్స్ ఓకే. ట్రోల్స్ చూడలేదు. అంటే చాలా మంది సాంగ్ ట్రోల్ చేశారు. ఓకే, చూడలేదు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. దేవరా నుంచి ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో. టీజర్ మాత్రం సూపర్గా ఉంది. మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి ట్రైలర్ చూడగానే? ట్రైలర్ చూడంగానే ఒక గూస్ బాంబ్స్ వచ్చినాయి అన్నాడు. రియల్గా సూపర్ ఉంది టీజర్ మాత్రం. ఏం నచ్చింది ట్రైలర్లో మీకు బాగా? టీజర్లో మాత్రం డైలాగ్స్ అల్టిమేట్, ఫైట్స్ కానీ ఎలివేషన్స్, బీజిఎం అయితే ఇక కిరాక్ ఉంది బ్రో. చాలా బాగుంది. డైలాగ్స్ ఏం నచ్చింది? డైలాగ్స్ వచ్చేసి పని మీద పోయినాడు అయితే పని అవ్వగానే తిరిగేస్తాడు, పంతం మీద పోయినాడు నీ కొడుకు అని చెప్పేసి అని అంటాడు. అది బాగుంది. ఎలివేషన్ కానీ బీజిఎం కానీ సూపర్ కొట్టినారు బ్రో. అంటే చాలా మంది అప్పుడే కామెంట్స్ చేస్తున్నారు, ఆచార్య 2 ట్రైలరు డిఫరెంట్గా ట్రోల్ నెగిటివ్గా ట్రోల్ చేస్తూనే ఉంటారు బ్రో. కానీ ఈసారి మాత్రం దేవరా మాత్రం తగ్గేదే లేదు. దాంట్లో మాత్రం ఎలాంటి ఫరక్ పడదు. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది. లుక్స్ ఎలా ఉన్నాయి ఎన్టీఆర్వి? లుక్స్ మాత్రం క్రేజీగా ఉన్నాయి బ్రో. కొత్తగా చూపించినారు టీజర్ కూడా. అంత ఎలివేషన్స్ కానీ ఏదైనా కానీ కొత్తగా చూపించినారు. చాలా బాగుంది. హీరోయిన్ జాన్వీ కపూర్ ఎలా అనిపించింది? హీరోయిన్ కూడా బాగానే సెట్ అయింది బ్రో. కానీ ఇన్స్టాలో ట్రోల్స్ వస్తున్నాయి కదా హీరోయిన్ సెట్ కాలేదనేసి. కానీ హీరోయిన్ కూడా బాగానే ఉంది. చాలా బాగుంది. సాంగ్స్ కూడా అల్టిమేట్ ఉన్నాయి. ఒక్కో సాంగ్ ఒక్కో వైబ్ ఉంది. మంచి వైబ్ ఉంది సాంగ్స్లో కూడా. అంటే సాంగ్స్ వచ్చినప్పుడు కూడా రెక్సోనా సోప్ యాడ్ ఇలా ట్రోల్స్ చేశారు కదా, అట్లా వేస్తూనే ఉన్నారు. కానీ బాగానే ఉంది బ్రో. సాంగ్స్ మాత్రం బాగుంది. సాంగ్ బాగా నచ్చింది. దేవరా బీజిఎం అయితే ఇంకా సూపర్గా నచ్చింది బ్రో. దేవరా అని ఇట్లా మ్యూజిక్ అంతా చూసినాం, అది మాత్రం సూపర్గా నచ్చింది. విఎఫ్ఎక్స్ ఎలా అనిపించింది ట్రైలర్లో? మొత్తం చూపించినంత ఒక ఏరియాలో విఎఫ్ఎక్స్ ఎడిట్స్ కూడా బాగానే ఉన్నాయి బ్రో. విఎఫ్ఎక్స్ ఎడిట్స్ బాగానే ఉన్నాయి. మరి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? పక్కా బ్రో. ఫస్ట్ షో చూడాల్సిందే పక్కా దేవరా. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మూవీ? ట్రోల్ చేసేవారు చేస్తూనే ఉంటారు బ్రో. అది ఎన్టీఆర్కి ఎలాంటి ఫరక్ పడదు దానివల్ల. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నంత కాలం ఎన్టీఆర్కి ఎలాంటి డోకా ఉండదు. 100% ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు కదా విలన్, ఎలా అనిపిస్తుంది అతని క్యారెక్టర్? బాగానే ఉంది బ్రో. కొత్తగా ఉంది. చాలా కొత్తగా చూపించినారు ఈ సినిమాలో అతన్ని. ఇంకా శ్రీకాంత్ చాలా మంది ఉన్నారు కదా. శ్రీకాంత్ అఖండ తర్వాత ఇదే అనుకుంటా విలన్గా. అఖండ మూవీ తర్వాత ఈ మూవీలో చాలా చాలా బాగా ఎలివేషన్ కానీ ఆయన బాడీ కానీ గెటప్ కానీ చాలా బాగుంది తనది. ఇంకా టీజర్ చూసారు? ఆల్రెడీ ముందు రిలీజ్ అయిన టీజర్ చూసారు? చూసాను. ఆ టీజర్ చూడగానే మీకు ఏమనిపించింది? ఈ ట్రైలర్ చూడగానే ఎలా అనిపించింది?
టీజర్లో కంటే దీంట్లో ఇంకా బాగా చూపించినారు. ఇంక ఈరోజు రిలీజ్ చేయడం అనేది చాలా గ్రేట్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. హిట్ కొడతాడా మరి? పక్కా హిట్ కొడతారు బ్రో.